హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో అంతా చూసి తర్వాత లైక్ చేయండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ లైక్ నాకు ఎంతో హెల్ప్ చేస్తుందండి. ఇది త్రిమూర్తుల పూజ అండి, మేళా. త్రిమూర్తుల పూజని మేళా అని కూడా అంటారు. ఎలాంటి ఫలితాలు వస్తాయంటే అని వీడియో కూడా తెలుసుకుందాము. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కొన్ని వీడియోలు మనం కష్టాల కోసం, మనసు ప్రశాంతత కోసం చేసుకుంటాము, కానీ కొన్ని పూజలు మాత్రం ప్రచారం చేయాల్సి ఉంటుందండి. గురు చరిత్ర పారాయణం గురించి, అలాగే త్రిమూర్తుల పూజ మేళా గురించి. ఈ పూజ కూడా ప్రచారం చేయవలసిన పూజ అండి. ఎంత బాగా ప్రచారం చేయగలిగితే అంత మంచి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. ఈ పూజ కార్తీక మాసంలో ప్రతి ఆదివారం, లేకపోతే ఒక్క ఆదివారమైనా సరే మీరు చేసుకుంటే సాయం సంధ్య సమయంలో చేయాలండి. ఈ పూజ అయితే ఒక్కసారి చేస్తే ఒక మేళా అంటారు, అలాగే 3 సార్లు అయితే 3 మేళాలు, 5 సార్లు అయితే 5 మేళాలు అంటారు. ఫస్ట్ మీరు చూసారు కదండి వీడియోలో, నేను త్రిమూర్తుల ఫోటో అయితే కంపల్సరీ ఉండాలి, కొత్త దీపాలు ఉండాలి, నువ్వుల నూనె వేసి 3 ప్రమిదలు, ముగ్గురు కాబట్టి 3 ప్రమిదలు, వినాయకుడిని త్రిమూర్తులకి ఎడం వైపున వినాయకుడిని పెట్టుకోవాలండి. పసుపుతో చేసిన వినాయకుడు 3 ఒత్తుల్ని ఒక వత్తుగా చేసి నూనెలో అయితే ఒత్తు వేయాలి. మర్రి ఆకులు మస్ట్ అండ్ షుడ్, ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మర్రి ఆకులు పెట్టాలి. ఇలాగే 3 తాంబూలాలు, ఆకు, ఒక్క, ₹1, 2 పువ్వులు, ఇంకా ప్రసాదం అయితే సలివిడి, వడపప్పు, అటుకులు, పంచదార, ఏది వీలు ఉంటే అది పెట్టండి. మర్రి ఆకులు అయితే మస్ట్ అండ్ షుడ్గా తీసుకొచ్చి పెట్టండి. 3 చెంబులు, 3 కలసాలు పెట్టాలి. రాగి చెంబుల్లో సగం వరకు వాటర్ వేసి దానిపైన కొబ్బరికాయని పెట్టండి. మనం కలసం పెట్టాలంటే జాకెట్ ముక్క పెడతాం కదండి కొబ్బరికాయకి, అలా కాకుండా ఇక్కడైతే పత్తితో చేసిన మాలనైతే మనం వేయాలండి వస్త్రం కింద. ఈ పూజకైతే అలానే చేయాలి, అందరూ అట్లానే చేస్తారు. తర్వాత అగరబత్తితో కానీ, ఏకహారతితో కానీ దీపారాజన అయితే చేయండి. మస్ట్ అండ్ షుడ్. ఇంకోటి ఏంటంటే ధూపం ఏంటంటే మనం సాంబ్రాణి వేసిన దాంట్లో ఒక్క పదార్థం అయితే వేస్తామండి. పూజా సామాగ్రి షాప్లో అడిగితే ఇస్తారు, మీరు కావాలంటే కొనుక్కోండి. నేనైతే ధూప్ స్టిక్స్ మీద టీ పౌడర్ని అయితే వేసానండి. టీ పౌడర్ కూడా సేమ్ అలాంటి స్మెల్లే వస్తుందంట. నాకు కొంతమంది అడిగితే చెప్పడం వల్ల నేను అలా చేశాను. అలా కాదు అంటే బీడీ అంట, షాప్లో చెప్పారు, బీడీ కూడా అలానే ఉంటుందంట, అదైనా వేయచ్చు మీరు. ఈ త్రిమూర్తుల పూజ చేయడం వల్ల మనకి ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయండి. మనం ఒకవేళ మొక్కుకుంటే 3 మేళాలు మొక్కుకుంటే 3 వారాలు చేయొచ్చు, 5 మేళాలు మొక్కుకుంటే 5 వారాలు చేయండి. ఇది చేయడం వల్ల చాలా మంచి ఫలితాలను అయితే మనం చూస్తామండి. చాలా మహిమగల పూజ ఇదైతే. వ్రత కథ వింటుంటే ఫస్ట్ వ్రత కథ బుక్ చూడండి. ఆ వ్రత కథలు మనం చదువుతున్నంతసేపు ఎంతో ఆనందంగా ఉంటుందండి. చాలా మహిమగల పూజ ఇదైతే. త్రినాద వ్రతం ఫస్ట్ అష్టోత్తరం చదువుకుంటూ మనం వినాయకుడికి అయితే పూజ చేయాలి కదండి. ఏ పూజకైనా మనం ముందు వినాయకుడికి పూజ చేస్తాము, తర్వాత త్రినాద అష్టోత్తర శతనామాన్ని అదిగో చూడండి బుక్లో, అదైతే మనం చదువుకుని అక్షింతలు వేస్తూ పూజ అయితే చేసుకోండి. పూజ అంతా నాక మనం ఎవరైనా స్నేహితులను కానీ ఎవరికైనా మనం ఇంటికి పిలిచినా పర్వాలేదు, లేకపోతే వాళ్ళ ఇంటికైనా వెళ్ళి మనం తాంబూలం అయితే ఇచ్చి మనం ఇలా త్రిమూర్తుల పూజను అయితే చేశామని వాళ్ళకి చెప్పాలి. లాస్ట్లో పూజ అంతా అయిపోయినాక హారతినివ్వండి. హారతి ముగ్గురికి కలిపి హారతినివ్వండి. ఇది ఏదైనా సాయంత్రం మనకు ఆనవాయితీ ఏం అవసరం లేదండి. ఆనవాయితీ లేకపోయినా సరే చేసుకోవచ్చు. చాలామంది చాలా డౌట్ పడుతున్నారు చేయొచ్చా అని, ఆనవాయితీ లేదని. త్రిమూర్తుల పూజకి ఆనవాయితీ అవసరం లేదండి. ఇది ఉపవాసం కూడా ఉండని అవసరం లేదు. సాయంత్రం సమయంలోనే ఈ పూజ అయితే చేసుకోవాలి. సాయం సంధ్య వేళల్లో చేయాలి. మీరు ఉపవాసం ఉండవసరం లేదు. కాకపోతే మీకు ఏమైనా సందేహాలున్నా నన్ను కామెంట్ రూపంలో అడగండి.